నాకు స్వదేశం ఉందని మీరంటున్నారు. మళ్ళీ చెబుతున్నాను, నాకు స్వంత దేశం లేదు. మమ్మల్ని పిల్లులు కుక్కల కన్నా హీనంగా చూస్తుంటే ఇది నా దేశమని, ఇది నా మతమని ఎలా అనుకోమంటారు? నేనే కాదు, కొద్దిపాటి ఆత్మగౌరవం ఉన్న ఏ అస్పృశ్యుడు ఈ నేలను చూసి గర్వపడలేడు అంటాడు గాంధీజీతో అంబేద్కర్. ఈ ఒక్క మాట చాలు అంబేద్కర్ అనుభవించిన అవమానాలు అర్థం చేసుకోవటానికి. నేటికి దేశంలో వివక్ష కొనసాగుతోంది. కుల దురహంకారులు ఈ వర్గాలపై దాడులు చేస్తూనే ఉన్నారు. దళితులు, బలహీన వర్గాలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల గణాంకాలను పరిశీలిస్తే ఎవరికైనా నమ్మక తప్పదు. జీవిత కాలమంతా ఈ వర్గాల అభ్యున్నతి కోసం అహర్నిశలు శ్రమించిన అంబేద్కర్ అస్పృశ్యుడిగా ఎన్నో అవమానాలు అనుభవించారు. అటువంటి అంబేద్కర్ ప్రపంచంలోనూ గొప్పదిగా చెప్పబడుతున్న రాజ్యాంగాన్ని ఈ దేశానికి ఇచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకొని న్యూస్ మార్క్ జరిపిన చిన్న విశ్లేషణే ఈ అంబేద్కర్ జీవితం. రామ్జీ సెక్పాల్, భీమాబాయిలకు 14వ సంతానంగా అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న జన్మించారు. తండ్రి రామ్జీ మిలిటరీ పాఠశాలలో టీచర్. రామ్జీ సెక్పాల్ తన కుటుంబాన్ని సతారా నుంచి ముంబైకి మార్చారు. 1907 భీమరావు మెట్రికులేషన్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యాడు. అదే సంవత్సరం రమాబాయితో వివాహం జరిగింది. మహారాజా సాయాజీరావు గైక్వాడ్ అంబేద్కర్ కళాశాల విద్య కొనసాగించడం కోసం నెలకు 25 రూపాయలు ఇవ్వడానికి వాగ్దానం చేశారు. 1912 డిసెంబర్ 12న అంబేద్కర్ పెద్ద కుమారుడు యశ్వంత్ జన్మించాడు. 1913 ముంబై విశ్వవిద్యాలయం నుండి అంబేద్కర్ BA పరీక్ష పాస్ అయ్యి బరోడా అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగిగా చేరాడు. బరోడా మహారాజు అంబేద్కర్ విదేశాల్లో చదువుకోవడం కోసం సంవత్సరానికి 230 పౌండ్ల ఉపకార వేతనాన్ని మంజూరు చేశారు. ఉన్నత విద్య అనంతరం బరోడా రాష్ట్రంలో 10 ఏళ్ల పాటు ఉద్యోగం చేయాలన్న నియమంపై అంబేద్కర్ సంతకం చేశారు. న్యూయార్క్లోని కొలంబియా విశ్వవిద్యాలయంలో రాజకీయ శాస్త్రంలో అంబేద్కర్కు ప్రవేశం లభించింది. కొలంబియా యూనివర్సిటీలో అంబేద్కర్ భారతదేశంలో కులాలు అనే ఆలోచన ప్రేరక వ్యాసాన్ని 1916ను సమర్పించారు. అంబేద్కర్ అమెరికా వదిలి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పాలిటిక్స్లో MSc, DScలు చదవటానికి ఇంగ్లాండ్ చేరుకున్నారు. కొలంబియా విశ్వవిద్యాలయానికి డాక్టరేట్ డిగ్రీ సమర్పించిన భారత జాతీయ ఆర్థిక వనరులు చారిత్రక విశ్లేషణ అనే పరిశోధన వ్యాసానికి అనుమతి లభించింది. బరోడా ప్రభుత్వం ఇస్తున్న ఉపకార వేతనం కాల పరిమితి అయిపోయినందున అంబేద్కర్ చదువును మధ్యంతరంగా ఆపివేసి 1917లో భారత్కు వచ్చేశారు. మహారాజా సాయాజీరావును కలుసుకుని బరోడా అకౌంటెంట్ జనరల్ ఆఫీసులో ఉద్యోగంలో చేరారు. అస్పృశ్యత సృష్టించిన అవమాన సంఘటనలతో అనతి కాలంలోనే ఉద్యోగం వదిలివేసి అంబేద్కర్ ముంబై రావాల్సి వచ్చింది. ఆ తర్వాత హైకోర్టులో న్యాయవాదిగా పనిచేయడం ప్రారంభించారు. 1927 ఫిబ్రవరి 18న ముంబై శాసనసభ సభ్యుడిగా అంబేద్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. 1930 అక్టోబర్ 4న అంబేద్కర్ మొదటి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో పాల్గొనేందుకు లండన్ వెళ్లారు. ఆ సమావేశంలో ఆయన అస్పృశ్యుల ప్రతినిధిగా నమోదయ్యారు. అంబేద్కర్ భార్య శ్రీమతి రమాబాయి అంబేద్కర్ 1935 మే 27న ముంబైలో మరణించారు. జీవిత భాగస్వామి మరణం ఆయన్ని ఎంతగానో కృంగదీసింది. భారత వైస్రాయ్ గారి కార్యనిర్వాహక వర్గంలో డాక్టర్ అంబేద్కర్కు స్థానం కల్పించారు. అంత పెద్ద పదవిని పొందిన తొలి అస్పృశ్యుడు ఆయనే. 1946 రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ను అధ్యక్షుడిగా ఎన్నుకుంది. 1948 రాజ్యాంగ ముసాయిదా ప్రతిని అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్తులో చర్చ కోసం సమర్పించారు. అదే సంవత్సరం డాక్టర్ సవితాతో వివాహం అయింది. స్వతంత్ర భారత తొలి న్యాయశాఖ మంత్రిగా అంబేద్కర్ ప్రమాణ స్వీకారం చేశారు. డిసెంబర్ 16వ తేదీన ఢిల్లీ అలీపూర్ రోడ్డులోని 26 నంబర్ ఇంటిలో డాక్టర్ అంబేద్కర్ తుది శ్వాస విడిచారు. బొంబాయి దాదర్ సముద్ర తీరంలో బౌద్ధ మత ఆచారాలతో కుమారుడు యశ్వంత్ చే అంతిమ సంస్కారాలు చేశారు. డాక్టర్ అంబేద్కర్కు మరణానంతరం భారత అత్యున్నత పౌర సత్కారం భారతరత్నను 1990లో ప్రదానం చేశారు. రాష్ట్రపతి ఆర్ వెంకటరామన్ చేతుల మీదుగా అంబేద్కర్ సతీమణి డాక్టర్ సవిత ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్.